హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము నోటికి కమ్మగా అనిపించేలా వంకాయ శనగపప్పు కూర చేయబోతున్నాము. మనము చిన్నప్పుడు విలేజెస్లో వంకాయ శనగపప్పు కూర చిన్న చిన్న ఫంక్షన్లకి వేసేవాళ్ళు కదండి. చాలా బాగుంటుంది. ఇలా కనుక చేశారంటే రైస్తో కానీ చపాతీతో కానీ రోటీతో కానీ చాలా సూపర్ ఉంటుందండి. కొంచెం కూడా వాటర్ వేయకుండా నేనైతే ఈ శనగపప్పు కూర చేశాను. ఇప్పుడు దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. మరి ముందుగా నేను శనగపప్పు తీసుకున్నానండి. కొంచెం ఇది 3 గంటల సేపు నానబెట్టుకున్నాను. అలానే దీనికి కావాల్సింది కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, ఆనియన్స్, అలాగే పచ్చిమిరపకాయలు, 2 టమోటాలు తీసుకోవాలి. అలానే 2 వంకాయలు కట్ చేసి ఇలా పక్కన పెట్టుకున్నానండి వాటర్లో వేసి. ఇప్పుడు మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఈ వంకాయ కూరకి బాగుంటుందండి. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు వేసుకొని చిటపటలాడే వరకు ఉంచాలండి. పచ్చిశనగపప్పు కొంచెమే వేయండి. అలానే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత మన వెల్లుల్లిపాయలు కూడా అందులో వేసేసి మొత్తం కలపాలండి. ఒకసారి ఇది కొంచెం వేగనివ్వాలి చిటపటలాడే వరకు. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి కొంచెం వేగిన తర్వాత ఒక 2 నిమిషాలు వేగనివ్వాలండి. సగం వేగితే సరిపోతాయి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం దీంట్లోకి. పచ్చి కరివేపాకు అయితే వంకాయ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది. రుచి అయితే సూపర్ ఉంటుందండి. ఇలా ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. శనగపప్పు పచ్చిదేనండి, నేనైతే ఉడకబెట్టుకొని ఇవ్వట్లేదు. ఇప్పుడు ఎలా హాఫ్ బాయిల్ అయిన ఉల్లిపాయల్లోనికి మనము శనగపప్పు వేసుకుందాము. పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాం కదా, అది వేసుకొని మనము 2 నిమిషాల నుంచి 3 నిమిషాల వరకు మూత పెట్టుకుంటే ఈ ఉల్లిపాయల్లో వేసిన తర్వాత కమ్మగా అయితే ఉడికిపోతుందండి. ఈ శనగపప్పు కుక్కర్లో వేసి ఉడకబెట్టిన అవసరం అయితే అస్సలు లేదు. ఇలా ఉడికించండి ఒకసారి, చాలా రుచిగా ఉంటుంది కూర అయితే. ఇది 2 నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి. మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టి ఉడికించుకుంటే మనకి శనగపప్పు అయితే ఉడికిపోతుంది. ఇది ఉడికేటప్పుడు సాల్ట్ అయితే వేసుకోకండి. ఇందులో మనము వంకాయ ముక్కలను కూడా వేసి ఇంకో 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు వేసుకొని మొత్తం కలిపి ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. దీనిలో ఉన్న వాటర్ అంతా దిగుతుందండి. ఇప్పుడు వంకాయల్లో ఉన్న వాటరు దిగి రెండూ కలిపి మిక్స్ అయ్యి బాగా ఉడికిపోతాయి. ఆ వాటర్ వల్ల మనం మూత పెడతాం కదా, వచ్చే ఆవిరే సరిపోతుందండి ఈ వంకాయ కూరకి. ఇలా ఉడికించడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కూర అయితే. ఇలా 3 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూద్దామండి. చూసారు కదా ఎంత చక్కగా అయితే వంకాయ కూర రెడీ అయిపోతుందో. ఇప్పుడు దీనిలో మనము టమోటాలు వేసుకోవాలి. ముందుగా కానీ టమోటాలు వేసుకుంటే శనగపప్పు కాబట్టి ఉడకదండి. ఇప్పుడు ఈ టమోటాలు వేసిన తర్వాత ఒక్క నిమిషం ఉంచితే మనకి, ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుని ఉంచుతాం కాబట్టి మెత్తగా అయిపోతుందండి టమోటా ముక్కలన్నీ. మళ్ళీ 1 నిమిషం పాటు అయితే మూత పెట్టుకుందాం మనము. చాలా సింపుల్గా అయితే అయిపోతుంది కూర. అలానే రుచి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత వాటర్ అయితే వచ్చేసిందో టమోటాల్లో నుంచి, వంకాయలో నుంచి. ఇప్పుడు దీనిలో మనము కారం మసాలా వేసుకోవాలండి. దీనిలో 1 స్పూన్నర వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడే సాల్ట్ ఉందా లేదో చూసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఇంకో నిమిషం పాటు మూత పెడితే ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ పట్టి మంచి రుచి అయితే వస్తుంది. చూసారు కదా, ఒక్క చుక్కైనా నేను వాటర్ అయితే వేయలేదండి. కూర అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి నా ఛానల్ అయితే షేర్ చేయండి. ఇప్పుడు మనము ఉడికిందో లేదో ఒకసారి మీకు చూపిస్తానండి. శనగపప్పు చూసారు కదా చాలా చక్కగా ఉడికిపోయింది కుక్కర్లో పెట్టకపోయినా. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో అందరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి. ఇప్పుడు నేను బౌల్లో తీసి సర్వ్ చేసుకుంటున్నాను. చూసారు కదా కమ్మగా శనగపప్పు వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.